ఈరోజు వీడియోలో మన తెలుగు స్టేట్స్లో హీట్ వేవ్ ఎందుకు ఇంత సీరియస్ ఇష్యూ అవుతుందో సింపుల్గా మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, బికాజ్ చివరికి మీకు వన్ థింగ్ క్లియర్గా అర్థమవుతుంది. అదేంటంటే సమ్మర్ అంటే ఇప్పుడు జస్ట్ వెదర్ హాట్గా ఉందనేది మ్యాటర్ కాదు. సమ్మర్ ఇప్పుడు కామన్ మ్యాన్కి సర్వైవల్ ఇష్యూగా మారుతుంది. మన చిన్నప్పుడు సమ్మర్ అంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉండేవి, హాలిడేస్ వచ్చేవి అండ్ మార్నింగ్లో బయటకు వెళ్తే కొంచెం కూల్ బ్రీజ్ వచ్చేది, ఇంటి ముందు చెట్లు ఉండేవి, పక్షుల సౌండ్స్ వినిపించేవి. ఈవినింగ్ అయితే ఫ్రెండ్స్తో రోడ్డు మీద క్రికెట్ ఆడుకునే వాళ్ళమి, ఇంటి టెర్రస్ మీద పడుకునే వాళ్ళం. అప్పట్లో పవర్ కట్ వచ్చినా కూడా బయట గాలితో సంహౌ మేనేజ్ చేసేవాళ్ళమి. కానీ ఇప్పుడు మార్నింగ్ 9 అయ్యాక బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది. రోడ్డు మీద హీట్ ఫేస్కి డైరెక్ట్గా తగులుతోంది. ఫ్యాన్ వేసినా కానీ హాట్ ఎయిరే వస్తుంది. టెర్రస్ మీద నిలబడటం కూడా కష్టమైపోయింది ఈ కాలంలో. సిటీలో గాలి కూడా హీట్లా ఫీల్ అవుతుంది. సో సింపుల్ క్వశ్చన్ ఏంటంటే మన సమ్మర్ ఇలా ఎలా మారిపోయింది? సో ఫస్ట్ యాక్చువల్గా ఏం జరుగుతుందో చూద్దాం. ఏపీలో సమ్మర్ ఇండస్ట్రీ క్లియర్గా కనిపిస్తుంది. అనంతపూర్, కర్నూలు లాంటి రాయలసీమ ఏరియాస్లో హీట్ ఆల్రెడీ లైఫ్ని డిఫికల్ట్ చేస్తుంది. నెల్లూరు, తిరుపతి, పల్నాడు ఏరియాస్లో కూడా హీట్ వేవ్ ఇంపాక్ట్ సీరియస్గా ఉండొచ్చు అని చెప్పేసి వార్నింగ్స్ ఉన్నాయి. వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం లాంటి కోస్టల్ ఏరియాస్లో హీట్ ప్లస్ హ్యూమిడిటీ కామన్ పీపుల్కి ఎక్కువ స్ట్రెస్ చేస్తుంది. అంటే ఈసారి యూజువల్ సమ్మర్ కన్నా ఎక్కువ డేంజరస్ హీట్ కండిషన్స్ ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండ్ ఇప్పుడు తెలంగాణ సైడ్ చూస్తే, తెలంగాణలో రీసెంట్గా జగిత్యాల డిస్ట్రిక్ట్లో రైకల్ 40 డిగ్రీలు రికార్డ్ చేసింది. రెయిన్ రిలీఫ్ వచ్చినా కూడా మే 10 నుంచి మళ్ళీ హీట్ వేవ్ కండిషన్స్ రిటర్న్ అవ్వచ్చు అని చెప్పేసి ఐఎండీ చెప్తోంది. సో ఇక్కడ మనం అడగాల్సిన రియల్ క్వశ్చన్ ఏంటంటే, టెంపరేచర్ మాత్రమే పెరుగుతోందా లేక మన లివింగ్ సిస్టమ్ మొత్తం హీట్ని ట్రాప్ చేస్తుందా అని. బికాజ్ ఈ ప్రాబ్లంకి వన్ సింగిల్ రీజన్ లేదు. క్లైమేట్ చేంజ్ ఉంది, సిటీ ప్లానింగ్ ప్రాబ్లం ఉంది, ట్రీస్ తగ్గిపోవడం ఉంది, కాంక్రీట్ పెరగడం ఉంది, లేక్స్ డిసపియర్ అవ్వడం ఉంది, ట్రాఫిక్ పొల్యూషన్ ఉంది, ఏసీ యూజేజ్ కూడా హీట్ని పెంచేస్తుంది అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కామన్ మ్యాన్కి ప్రొటెక్షన్ సిస్టమ్ వీక్గా ఉంది. సో ఇప్పుడు ఒక్కొక్కటి సింపుల్గా చూద్దాం. రీజన్ 1 ఏంటంటే క్లైమేట్ చేంజ్. ఇది గ్లోబల్ ఇష్యూ. అర్త్ ఓవరాల్గా వార్మ్ పెరుగుతుంది అనమాట. హీట్ వేవ్స్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అర్లియర్ సమ్మర్ హాట్ ఉండేది, ఇప్పుడు సమ్మర్ డేంజరస్ అవుతుంది. బట్ క్లైమేట్ చేంజ్ ఒకటే రీజన్ కాదు. రీజన్ 2 గురించి మాట్లాడితే మన సిటీస్ మారిపోయాయి. ట్రీస్ కట్ అయ్యాయి, లేక్స్ బిల్డింగ్స్ ఫిల్ అయ్యాయి, ఓపెన్ గ్రౌండ్స్ బిల్డింగ్స్ అయ్యాయి, కాంక్రీట్ రోడ్స్ పెరిగిపోయినాయి, గ్లాస్ బిల్డింగ్స్ పెరిగినాయి, ఏసీ అవుట్డోర్ యూనిట్స్ హీట్ని బయటకు పుష్ చేస్తున్నాయి, ట్రాఫిక్ స్మోక్ పెరిగింది. అర్లియర్ మన స్ట్రీట్లో చెట్ల నుంచి షేడ్ ఉండేది, ఇప్పుడు సేమ్ స్ట్రీట్లో పార్కింగ్, సిమెంట్, డస్ట్, స్మోక్, హీట్ మాత్రమే కనిపిస్తుంది. అండ్ మన సిటీ డిజైన్ కూడా మనకు అగైన్స్ట్ వర్క్ చేస్తుంది అనమాట. అండ్ రీజన్ 3 గురించి మాట్లాడితే, నేచర్ని మనం సిటీ నుంచి రిమూవ్ చేసేసాం. ట్రీస్ షేడ్ ఇస్తాయి కానీ లేవు, లేక్స్ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తాయి కానీ లేక్స్ని బిల్డింగ్స్తో తీసేసినాం అనమాట. ఇవన్నీ తగ్గిపోతే హీట్ సిటీలో ట్రాప్ అయిపోతుంది కదా. అండ్ అందుకే నైట్ కూడా కూల్గా ఫీల్ అవ్వడం లేదనమాట. అండ్ రీజన్ 4 గురించి మాట్లాడితే, కామన్ మ్యాన్కి ప్రొటెక్షన్ తక్కువ ఉంది. హీట్ ఎవ్రీవన్ని సేమ్గా ఇచ్చేది. ఏసీ రూమ్లో ఉన్న పర్సన్కి హీట్ ఒక డిస్కంఫర్ట్ అంతే, కానీ కన్స్ట్రక్షన్ వర్కర్కి హీట్ ఒక హెల్త్ రిస్క్, ఫార్మర్కి సమ్మర్ క్రాప్ లాస్, ఆటో డ్రైవర్కి ఒక హెడ్ఏక్ అది, అండ్ ఓల్డ్ పీపుల్కి సమ్మర్ అంటే ఒక హెల్త్ ఎమర్జెన్సీ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడే కామన్ మ్యాన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. మిడిల్ క్లాస్ పర్సన్ ఆఫీస్కి వెళ్ళాలి, వర్కర్ సైట్కి వెళ్ళాలి, ఫార్మరు పొంట పొలానికి వెళ్ళాలి, డెలివరీ బాయ్ ఆర్డర్ డెలివర్ చేయాలి, స్టూడెంట్ స్కూల్కి వెళ్ళాలి. లైఫ్ స్టాప్ అవ్వదు ఎవరికి, బట్ బాడీకి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ అయితే డీహైడ్రేషన్, డిజీనెస్, హీట్ స్ట్రోక్, బీపీ ఇష్యూస్, కిడ్నీ ఇష్యూస్ లాంటి సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. గవర్నమెంట్ హీట్ వేవ్ ప్రొటెక్షన్ ప్లాన్స్ అనౌన్స్ చేస్తుంది. స్కూల్లో వాటర్ బెల్స్ అని, కూలింగ్ సెంటర్స్ అని చెప్పేసి, రెడ్యూస్డ్ వర్కింగ్ అవర్స్, హీట్ అలర్ట్స్, హాస్పిటల్స్ ఆన్ హై అలర్ట్, ఇవన్నీ ఇంపార్టెంట్ స్టెప్సే కాదనట్లేదు. బట్ రియల్ క్వశ్చన్ ఏంటంటే, ఈ మెజర్స్ గ్రౌండ్లో యాక్చువల్గా రీచ్ అవుతున్నాయా లేదా అనేది. స్కూల్లో వాటర్ బిల్ రింగ్ అయితే సరిపోతుందా? రోడ్డు మీద పనిచేసే వర్కర్కి షేడ్ ఉందా? కన్స్ట్రక్షన్ సైట్లో డ్రింకింగ్ వాటర్ ఉందా? బస్ స్టాప్లో ప్రాపర్ షెల్టర్ ఉందా? ఫార్మర్కి హీట్ వార్నింగ్ ప్రాక్టికల్గా యూజ్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. బికాజ్ హీట్ వేవ్ని పోస్టర్తో మేనేజ్ చేయలేం, హీట్ వేవ్ని ప్లానింగ్తో మేనేజ్ చేయాలి మనం. ఇక్కడే బిగ్గర్ ట్రూత్ ఒకటి ఉంది. డెవలప్మెంట్ అంటే బిల్డింగ్స్ మాత్రమే కాదు, డెవలప్మెంట్ అంటే హ్యూమన్ లైఫ్ ఈజీ అవ్వడం. మన సిటీస్ గ్రో అవుతున్నాయి బట్ గ్రీన్ కవర్ తగ్గుతుంది కదా, లేక్స్ డిసపియర్ అయిపోతున్నాయి, కాంక్రీట్ పెరుగుతుంది, రోడ్స్ వైడెన్ అవుతున్నాయి బట్ షేడ్ తగ్గిపోతుంది. సో డెవలప్మెంట్ పెరుగుతోంది కాదనట్లేదు, బట్ లివింగ్ కంఫర్ట్ తగ్గిపోతుంది. సో మన రియల్ ప్రాబ్లం అది. మన చిన్నప్పుడు సమ్మర్లో బయట ఆడుకునే వాళ్ళమే, ఇప్పుడు కిడ్స్ని బయటికి పంపించాలంటే పేరెంట్స్ భయపడుతున్నారు. అప్పుడప్పుడు బర్డ్స్ సౌండ్ వినిపించేవి, ఇప్పుడు ట్రాఫిక్ సౌండ్, ఏసీ కంప్రెసర్ సౌండ్, జనరేటర్ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది అన్ఫార్చునేట్లీ. సో ఫైనల్గా సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, తెలుగు స్టేట్స్
హీట్ వేవ్ని నార్మల్ సమ్మర్ ప్రాబ్లం లాగా చూస్తాయా లేక ఫ్యూచర్ సర్వైవల్ ఛాలెంజ్గా సీరియస్గా తీసుకుంటాయా అనేది క్వశ్చన్ అనమాట. బికాజ్ ఏసీ ఉన్న వాళ్ళకి సమ్మర్ ఒక సీజన్, కానీ ఏసీ లేని వాళ్ళకి సమ్మర్ ఒక పనిష్మెంట్. అండ్ మన డెవలప్మెంట్ రియల్గా సక్సెస్ఫుల్ అవ్వాలంటే బిల్డింగ్స్ ఎక్కువ ఉండడం మాత్రమే కాదు, పీపుల్ సేఫ్గా, హెల్తీగా, హ్యాపీగా, కంఫర్టబుల్గా సర్వైవ్ అవ్వడం ఇంపార్టెంట్.